వెల్కమ్ టు జన న్యూస్. నేను మీ లావణ్య. గడ్డి అన్నారం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఎంఎల్ఆర్ గుప్తా అధ్యక్షతన కొత్తపేటలోని కన్యకా పరమేశ్వరి దేవాలయం ప్రాంగణంలోని పబ్బా బాలయ్య ఫంక్షన్ హాల్లో సంఘం మొదటి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు చేపట్టిన కార్యక్రమాలను అధ్యక్షులు ఎంఎల్ఆర్ గుప్తా సభ్యులకు పూర్వ అధ్యక్షులకు వివరించారు. సమావేశం అనంతరం సంఘం అధ్యక్షులు ఎంఎల్ఆర్ గుప్తా, పూర్వ అధ్యక్షులు చింతల బాలరాజు గుప్తా, ఉప్పల కృష్ణాలు మాట్లాడుతూ మే 18న కొత్తపేటలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల కులదైవమైన కన్యకా పరమేశ్వరి దేవి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆ రోజు ఉదయం 6 గంటల నుండి అమ్మవారి విగ్రహానికి అభిషేకాలు, 108 కలశాలతో శతఘటాభిషేకం, హోమాలు, 2000 మంది మహిళలచే సామూహిక కుంకుమార్చన, సాయంత్రం 5 గంటలకు అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని, అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమానికి ప్రాజెక్టు చైర్మన్ గా గాశెట్టి నాగేష్ గుప్తా, కో చైర్మన్లుగా చోలేటి ఆనంద్, మునుగోటి ప్రభాకర్, బుక్కా రమేష్లను అధ్యక్షులు ఎంఎల్ఆర్ గుప్తా నియమించారు. గడ్డి అన్నారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 18వ తారీఖు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానించనున్నది. ఈ కార్యక్రమానికి పూర్వాధ్యక్షులు, సంఘ సభ్యులు, కార్యవర్గ సభ్యులందరూ కలిసి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్పేసి అందరూ ఆకాంక్షించారు. అలాగే వివిధ కమిటీలు, ఫుడ్ కమిటీ అని, పూజా కమిటీ అని, ఇతరత్ర కమిటీలు వేసి అందరికీ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఆ రోజు ఉదయం 6 గంటలకు 108 కలశాలతోటి శతఘటాభిషేకము, అలాగే మహిళలచే కుంకుమార్చన కార్యక్రమం, సాయంత్రము అమ్మవారి కలశ నిమజ్జనం కోసం భారీ ఊరేగింపుగా జులుస్ తీయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రాజెక్ట్ చైర్మన్గా కాశెట్టి నాగేష్ గారిని నియమించడం జరిగింది. కో చైర్మన్గా రమేష్ గారు, బుక్కా రమేష్ గారు తదితరులను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమం కార్యవర్గ సభ్యులు, గడ్డి అన్నారం ఆర్యవైశ్య సంఘం సభ్యులందరి సహాయ సహకారాలతోటి, దాతలతోటి జరుగుతుందని తెలియజేస్తూ ముగిస్తాం. ఈ కార్యక్రమానికి దాదాపుగా మహిళలు 2000 మంది హాజరవుతున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి అన్నదాత నవ్య క్యాటరర్స్ శ్రీ కాచం శ్రీనివాస్ గారు వారు డొనేట్ చేస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆర్యవైశ్య సోదర సోదరిమణులందరికీ కూడా నమస్కారం. ఈ నెల 18వ తారీఖు నాడు మన ఆర్యవైశ్య కులదైవమైనటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి ఉత్సవాలు మన గడ్డి అన్నారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కొత్తపేట కన్యకా పరమేశ్వరి గుళ్ళో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. ఉదయం 6 గంటలకు అమ్మవారి విగ్రహానికి అభిషేకము, తదనంతరం కలశ పూజ, హోమము, కుంకుమార్చనలు, మధ్యాహ్నం భోజన కార్యక్రమం, సాయంత్రం భారీ ఊరేగింపుతో అమ్మవారి ఊరేగింపు సరూర్ మినీ ట్యాంక్ బండ్ వరకు మన ఆర్యవైశ్య సోదర సోదరులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి జయంతి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని తెలియజేస్తూ, ఈ అద్భుతమైన కార్యక్రమానికి అమ్మవారి ఆశీస్సులు మీ అందరి పైన ఉండాలని చెప్పేసి మహిళలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమార్చనలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరని చెప్పి మనవి చేస్తూ, కొత్తపేట కన్యకా పరమేశ్వరి గుడికి చాలా అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులందరూ పాల్గొని అమ్మవారి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుందాం. మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాను. జై హింద్, జై